హాయ్ ఫ్రెండ్స్, నేను మీ DNREDDi. ఇవాళ మనము మొబైల్ స్క్రీన్ ప్రింటింగ్ ఏ విధంగా చేయాలి, వాటికి ఏ మిషనరీస్ అవసరము, ఏ సాఫ్ట్వేర్స్ అవసరము, ఏ పేపర్స్, వాటి యొక్క టైప్స్ ఏమేమి అవసరం చూద్దాము. మనకి బేసిక్గా కావాల్సింది సిస్టమ్ అయితే ఒకటి కావాలి. అదేవిధంగా మనకి క్యామియో ప్లాటర్, లేకపోతే స్కై కట్ C24 ఉంటుంది, పోర్ట్రేట్ 2, 3 అవన్నీ కూడా మనకు సరిపోతాయి. బట్ క్యామియో మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే ఇంకా ఇది మనకు బడ్జెట్లో వస్తుంది, ప్లస్ స్టాండర్డ్ మిషన్ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉంది కాబట్టి స్టాండర్డ్ వర్క్ అవుతుంది కాబట్టి మనం ఇది తీసుకున్నాము. తర్వాత మనకు కావాల్సింది షీట్లు కావాలి. ఇవి వచ్చి ప్రింటబుల్ షీట్స్ వస్తాయి మనకి. దీంట్లో మీకు స్టిక్కరింగ్ ఆల్రెడీ ఉంటుంది. మనం ఈ ప్రింటబుల్ షీట్స్ L130 ప్రింటర్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము. L130 ప్రింటర్లో మనకి ఒరిజినల్ ఇంక్స్ యూజ్ చేయాలి. సబ్లిమేషన్ ఇంక్ దీనికి వర్క్ అవ్వదు, ఒరిజినల్ ఇంక్స్ యూజ్ చేయాలి L130 ప్రింటర్. ఈ ప్రింటబుల్ షీట్స్, అదేవిధంగా మనకి లామినేషన్ షీట్స్ కావాలి. లామినేషన్ షీట్స్ ఎందుకంటే వాటర్ ప్రూఫ్గా ఉండేందుకు మన స్కిన్స్ ప్రింట్ అయిన తర్వాత లామినేట్ చేస్తాము. లామినేట్ చేయడానికి మనకు ఏదో వైపర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఇంకా మనకి లామినేషన్ మిషన్ ఉంది. ఈ లామినేషన్ మిషన్ కోల్డ్ లామినేషన్ యూజ్ చేయాలి, హాట్ లామినేషన్ యూజ్ చేయకూడదు. కోల్డ్ లామినేషన్ ఏ విధంగా యూజ్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. కోల్డ్, ఆన్, ఆఫ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. ఇక్కడ కోల్డ్ లామినేషన్ వచ్చేసి మనం 0 టెంపరేచర్ పెట్టుకోవాలి. మనం హాట్ లామినేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ స్విచ్ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది కోల్డ్ లామినేషన్ కాబట్టి ఆఫ్ చేసాము. ఓకే, ఇక్కడ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇక్కడ రెండు రొటేట్ అవుతుంటాయి. లోపల చూద్దాం ఏ విధంగా చేయాలన్నది. ఫస్ట్ మనకు కావాల్సింది సాఫ్ట్వేర్ కావాలి. ఇవన్నీ ఉన్న తర్వాత మనకు సాఫ్ట్వేర్స్ కావాలి. సాఫ్ట్వేర్ వచ్చేసి మన ఓన్ సాఫ్ట్వేర్ ఉంది, మన ఓన్ బ్రాండింగ్తో ఉంటుంది. దాంట్లో ఏంటంటే మీకు అరౌండ్ 20,000 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకి. ప్రతి మొబైల్ కవర్ అవుతుంది, ప్రతి ల్యాప్టాప్ కవర్ అవుతుంది, అదేవిధంగా స్క్రీన్ మనకు ఇయర్ ఫోన్స్, ఓకే, అలాంటి చిన్న చిన్న వాటిని కూడా A to Z మనం కవర్ చేస్తున్నాం. వీటిలో అరౌండ్ 20,000+ మోడల్స్ ఉన్నాయి. అదేవిధంగా మీకు అప్డేట్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి సాఫ్ట్వేర్ ప్రిఫర్ చేయొచ్చు మనము. అదేవిధంగా టెంప్లెట్స్ అనేవి చూసాము ముందుగా చెప్పుకున్నట్లు, బట్ దాంట్లో ఏంటంటే ఎగ్జాక్ట్ అక్యురసీ రావట్లేదు, ప్లస్ అన్ని మోడల్స్ కూడా మనకు దొరకట్లేదు. బట్ ఆ టెంప్లెట్స్ కావాలి మీకు తక్కువ ప్రైస్లో మనం కూడా ఇస్తున్నాము, బట్ ఆ ఇష్యూ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ ఈజ్ రికమెండెడ్. మనకి ఈ సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుందంటే ఈ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ డెమోస్ ఏమేమి టెంప్లెట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూడాలంటే ఇంకా మీరు చూసుకోవచ్చు. దాని ప్రైజింగ్ అవన్నీ కూడా నాకు కాంటాక్ట్ నెంబర్, నా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా మీరు కాంటాక్ట్ అవుతే మీకు దాని ప్రైజింగ్, ఈ ఆపరేటింగ్ ఏ విధంగా చేయాలి, ఈ డిజైనింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా ఓన్లీ మొబైల్ స్క్రీన్స్కే కాదు, సేమ్ థింగ్ మీకు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే టీషర్ట్స్ కూడా ఏ విధంగా ప్రింటింగ్ వేయాలి, ఏ విధంగా వినైల్స్కి మనం డిజైన్ చేసుకోవాలి అవన్నీ కూడా చూసాము. అదేవిధంగా టీషర్ట్స్ మీద వాటర్ టెస్ట్ కూడా చేసాము మనము. ఆ వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్లో మనము ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ మోడల్ వచ్చేసి వివో IQOO Z3 5G. ఈ 5Gలో ఏంటంటే మనకి ఇక్కడ ఇది డెమో సాఫ్ట్వేర్. యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ 2 మొబైల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 టెంప్లెట్స్, అంటే ఒకే మొబైల్కి 2 డిఫరెంట్ వేస్లో కటింగ్ చేసేది ఉంది. మనం ఒక సింగిల్ కటింగ్ తీసుకున్నాము. అదేవిధంగా ఇదే సాఫ్ట్వేర్లో మనకంటే అడిషనల్ డిజైన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అరౌండ్ 1000 డిజైన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఇమేజ్ని నేను తీసుకుంటున్నాను. మనకు ఇది యాక్చువల్గా IQOO మోడల్, ఇది 5G ఇలా ఉంది. మనకి ఇమేజ్ కావాలి, ఒక ఇమేజ్ ఏదైనా నేను టెంపరీ ఇమేజ్ తీసుకుంటాను. ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ మీద మనకి ఎక్కడ ప్లేస్ చేయాల్సింది మనం చూసుకుంటున్నాం. ఇక్కడ మనకు పైన చూస్తే ఆప్షన్స్ ఉన్నాయి. మనకు ప్రింట్ అండ్ కట్ అయితే ఇంకా ఈ విధంగా మనం ఫస్ట్ ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్నాక మనం L130 ప్రింటర్ యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏ ప్రింటర్ యూజ్ చేసుకోవచ్చు. అది మల్టీ కలర్ ప్రింటర్ అయి ఉండాలి. 3110, 805, 1800 అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం రెడీగా ఉంది. ఇక్కడ మన డిజైన్ మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలన్నప్పుడు మనకు ఆల్రెడీ ప్రింటర్ కూడా కనెక్ట్ అయింది. ఈ ప్రింటర్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, దాని యొక్క ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా ఎప్సన్ వాడు ఫ్రీగా చేసి వెళ్తారు మనకి. ఆ ప్లాటర్కి వచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఈ సాఫ్ట్వేర్కి ప్లాటర్ ఏ విధంగా మ్యాపింగ్ చేయాల్సింది. ఇక్కడ మనం రెడీగా ఉంది మన డిజైను. నేను దీన్ని ప్రింట్ చేస్తాను. మనం ప్రింట్ చేసేప్పుడు చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ మార్కింగ్ ఏదైతే ఉందో మార్కింగ్ మీద పడకుండా చూసుకుంటే బెటరు. మార్కింగ్ మీద పడినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే యాక్చువల్గా మనం మార్కింగ్ దగ్గర మన ప్లాటర్ బ్లేడ్ని ఇన్సియేట్ చేస్తాం. ఇక్కడ నేను ప్రింట్ ఇస్తున్నాను. ఇక్కడ ప్రింటర్ సెట్టింగ్స్, జనరల్ ప్రింటర్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రింటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళేసి ప్లెయిన్ పేపర్ ఉంది. ప్లెయిన్ పేపర్ని తీసుకెళ్ళేసి మనము ఎప్సాన్ ప్రీమియం గ్లాసీ పెట్టుకోవాలి, క్వాలిటీ స్టాండర్డ్ పెట్టుకోవాలి. మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి హై స్పీడ్ ఉంది, హై స్పీడ్ని తీసేసాను నేను. ఇక్కడ ప్రింట్ క్లిక్ చేయండి, అప్లై క్లిక్ చేయండి, తర్వాత ప్రింట్ క్లిక్ చేయండి. ప్రింట్ క్లిక్ చేస్తే మనకు
మనకు ఇక్కడ ఆల్రెడీ పేపర్ మనం ఇన్సర్ట్ చేసాము. ఇక్కడ ఇది వచ్చేసి స్టిక్కర్ పేపర్, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది స్టిక్కర్ పేపర్ ఉంది. స్టిక్కర్ పేపర్ నేను ప్రింట్ ఇస్తున్నాను. ప్రింటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు హై స్పీడ్ కాకుండా లో స్పీడ్ పెడితే కనుక మీకు ప్రింటింగ్ నీట్గా అవుతుంది. అదేవిధంగా ప్రీమియం గ్లాసీ పేపర్ తీసుకోవాలి. జనరల్ ప్లెయిన్ పేపర్స్ మనం యూజ్ చేసేది జనరల్ ప్రింట్అవుట్స్కి యూజ్ చేస్తాము. ఇదే సేమ్ ప్రింటర్ని మీరు మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న మ్యాజిక్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఏ ప్రింటర్ యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్సర్టెడ్ ఫ్రేమ్స్ వాటన్నిటి కూడా సేమ్ ప్రింటర్ యూజ్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి మల్టీపర్పస్గా ఈ ప్రింటర్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ మొబైల్ స్క్రీన్స్కే కాకుండా ఈవెన్ టీషర్ట్స్ మీద వేసేందుకు మనకి డార్క్ షీట్ ఉంటుంది. ఆ డార్క్ షీట్ వీడియో నేను చేస్తాను. డార్క్ కలర్ టీషర్ట్ మీద ప్రింటింగ్ మల్టీ కలర్ వేయాలన్నా కూడా మనకి సేమ్ ప్రింట్ యూజ్ అవుతుంది. కాబట్టి మల్టీపర్పస్ ప్రింటర్గా మనం ప్రింటర్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ లామినేషన్ షీట్స్ ఏంటంటే మనకు డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. మనకు గ్లాసీ, మ్యాటే, ఓకే, స్పార్కిల్, ఇంకా 3D కూడా ఉంటాయి. బట్ జనరల్గా మనం కస్టమైజేషన్ కోసం కాబట్టి మనము గ్లాసీ ఎక్కువ ప్రిఫర్ చేయము మొబైల్స్కి యాక్చువల్గా. ఎందుకంటే అది స్లీక్గా ఉంటుంది కాబట్టి మొబైల్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మనం దాన్ని ప్రిఫర్ చేయము. ఈ గ్లిటర్, మ్యాటే అవి మనకు పర్ఫెక్ట్. యాక్చువల్గా 3D కూడా మనం తీసుకోవచ్చు. ఆ 3D కూడా మేము చూపిస్తాము. వచ్చింది మనకు స్టాక్ అలా చూపిస్తాం మనము. ఈ సాఫ్ట్వేర్ ఏ విధంగా యూజ్ చేయాలన్నది నేను ఇంకొక వీడియో ప్రిపేర్ చేస్తాను సపరేట్గా. అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎంగ్రేవింగ్ ఏ విధంగా యూజ్ చేయాలి అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఎవరి ఆప్షన్ మీకు ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. మన దగ్గర మిషనరీస్ అన్ని రెడీగా ఉన్నాయి. పోర్ట్రేట్ 2, పోర్ట్రేట్ 3, Cameo 4 కూడా రెడీగా ఉన్నాయి. అదే లామినేషన్ మిషన్స్ రెడీగా ఉన్నాయి. L130 ప్రింటర్స్ రెడీగా ఉన్నాయి. 805, 1800, 8Z రెడీగా ఉన్నాయి. ఈ విధంగా ప్రింట్ అయిపోయింది. దీని మీద మనం లామినేట్ చేయాలి. లామినేషన్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. జస్ట్ మనం కొంచెం తీసేసి ఇక్కడ అటాచ్ చేయండి. ఇక్కడ ఓకే అయిన తర్వాత మనం లామినేషన్ మిషన్ ఆన్ చేసేసి మనం కోల్డ్ లామినేషన్ ఆన్ చేస్తున్నాము. ఆల్రెడీ రొటేట్ అవుతుంది. మనకి ఈజీగా ఉండాలంటే కనుక కొంచెం ఈ విధంగా కట్ చేసుకొని సింగిల్ మొబైల్కి వేసుకుంటే కనుక మీకు బబుల్స్ రాకుండా నీట్గా వస్తుంది. ఈ లామినేషన్ షీట్ చాలా షైనింగ్గా ఉంది. యాక్చువల్గా చూపిస్తాను మీకు. ఈ విధంగా చేస్తే మనకు బెటర్గా ఉంటుంది. మీరు గమనించవచ్చు ఏ విధంగా షైనింగ్గా ఉందో, ప్లస్ నో బబుల్స్ అట్ ఆల్. ఇప్పుడు మనం ప్లాటర్ని స్టార్ట్ చేయాలి. ప్లాటర్ని స్టార్ట్ చేయాలంటే మనకు ప్లాటర్ బటన్ ఆల్రెడీ ఆన్లో ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ ఈ విధంగా మన మ్యాట్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. విత్ మ్యాట్ టెంపర్ గ్లాస్ ట్రై చేసాను. యాక్చువల్గా టెంపర్ గ్లాస్ డిజైన్ లాగా మనం ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు ఏదైతే
ఈ బ్లేడ్ ఉందో బ్లేడ్ వచ్చేసి మనకి ఈ సెంటర్ పాయింట్లో ఉండేలాగా చూసుకుంటే కనుక యాక్చువల్గా ఆ విధంగా అక్కడి నుంచి యాక్చువల్గా మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకునేసి ఎగ్జాక్ట్గా అక్కడే కట్ చేస్తుంది. జస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ ఏదైతే రోలర్ ఉందో అది దీని మీద వచ్చేలాగా ఉంటే కనుక మనకి మూమెంట్ లేకుండా ఉంటుంది. అదర్వైజ్ ఈ మ్యాట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ లోడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ యారో స్విచ్ చేసి నేను ఆ యొక్క బ్లేడ్ యొక్క నీడిల్ని ఆ సర్కిల్ మిడిల్లో ఉంచేలాగా చూస్తున్నాను. ఇప్పుడు మన బ్లేడ్ వచ్చేసి మిడిల్లో ఉంది సర్కిల్కి. ఇక్కడ నుంచి యాక్చువల్గా మెజర్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్గా కట్ చేస్తుంది. ఇప్పుడు మన సాఫ్ట్వేర్లో ప్రింట్ కమాండ్ ఇవ్వాలి, ఇక్కడ కట్ కమాండ్ ఇవ్వాలి. ఇది కట్. యాక్చువల్గా లేజర్ మిషన్ కూడా మనం సేమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు. అక్కడ వచ్చేసి మనకి లేజర్ కట్ ఇచ్చేది. ఇక్కడ వచ్చేసి టిల్ట్, ఇది కూడా చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ మనకి ఇక్కడ అవసరమైంది కట్ అనే కమాండ్ ఇస్తున్నాను నేను. ఇక్కడ చూస్తే కనుక ప్లాటర్ క్యామియో సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే ప్రింటర్ ఉందో. ప్లస్ మనకు ఈ బ్లేడ్ ఏదైతే ఉందో సేమ్ ఇచ్చేస్తున్నాను నేను. యూజ్ ఆటో బ్లేడ్ మనకు 4, 10, 5 తీసుకున్నాను. చూద్దాం ఎంత కూడా కట్ అవుతుందో, లేదంటే మనం చేంజెస్ చేసి చూద్దాం. ఆటో బ్లేడ్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ బ్లేడ్ సెట్ చేసుకుంది. చాలా నీట్గా కట్ అయిపోయింది. ఇప్పుడు మనం అన్లోడ్ చేస్తున్నాము. అన్లోడ్ చేసిన కటింగ్ అయితే రెడీ అయిపోయింది. దాని యొక్క సెట్టింగ్స్ వచ్చేసి మనకి 4:21:7 తీసుకోవాలి. యాక్చువల్గా తీసుకుని సరిపోతుంది. ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది. మనం ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇంకా అక్కడి నుంచి మనం తీసుకున్న లేయర్లో విత్ కెమెరా కూడా ఉంది. ఇక్కడ కెమెరా ఏమైనా తీసేయాలంటే తీసేయచ్చు. మనం ఇక్కడ కెమెరా వద్దనుకుంటే, ఇన్ కేసు కెమెరా మీద మనకు ప్రింట్ వద్దనుకుంటే. తర్వాత ఈ విధంగా మన షీట్ వచ్చేసింది. మన షీట్ని ఏదో మొబైల్ మీద అంటించుకోవచ్చు. ఇన్ కేసు డైరెక్ట్ మొబైల్ మీద అంటించుకోవచ్చు. లేదంటే మొబైల్ కవర్ ఉంటుంది కదా, సిలికాన్ కవర్ మీద బ్యాక్ సైడ్ కూడా అంటించుకోవచ్చు. దానికి ప్రాసెస్ వేరే ఉంటుంది. బట్ ఈ విధంగా అయితే మనం మొబైల్ని కవర్ చేసుకోవచ్చు. మొబైల్ కవర్ చేసిన తర్వాత మొబైల్ యాక్చువల్గా మొబైల్కి అంటించేయచ్చు. యాక్చువల్గా ఎగ్జాక్ట్ మొబైల్ ఇచ్చడం. మన దగ్గర మొబైల్ ఉంది. మొబైల్కి ఏ విధంగా అటాచ్ చేద్దామో అది కూడా చూద్దాం మనం ఇక్కడ. మనం అడిషనల్గా ఏంటంటే మన హీటింగ్ గన్ ఉంటుంది. హీటింగ్ గన్ తీసుకుంటే ఇంకా బెటర్గా మనకు ఎడ్జెస్ కూడా ప్రాపర్గా కవర్ అయిపోతాయి. హీటింగ్ గన్ మనకు 350-500 రూపీస్ లోపల వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు చూస్తే ఇంకా షైనింగ్ యాక్చువల్గా చూడొచ్చు. ఇక్కడ ఇదంతా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మనకి లామినేషన్ స్క్రాచ్ ప్రూఫ్ కూడా అందిస్తుంది. స్క్రాచెస్ పడుతున్నాయి లైట్గా. ఓకే, దీనిలో మ్యాటే ఉంటుంది. మ్యాట్ అయితే మీరు స్క్రాచెస్ పడినా కూడా మళ్ళీ రఫ్ చేస్తే కనుక సరిపోతుంది. ఇది యాక్చువల్గా మనం మొబైల్ స్కిన్ కటింగ్ ఏ విధంగా చేస్తున్నామో ఇది ప్రాసెస్. యాక్చువల్గా దీని ఎండ్ టు ఎండ్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. టీషర్ట్స్ రిలేటెడ్ కూడా ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. మీరు ట్రై చేయొచ్చు. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఇంకా మీకు నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.